ఫస్ట్ ఆఫ్ ఆల్ అలైట్ మోషన్ యాప్ అయితే ఇలా ఓపెన్ చేసుకున్నాక ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ ప్లస్ గుర్తు మీద క్లిక్ చేసి 16:9 రేషియో సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇదే ప్లస్ గుర్తు మీద క్లిక్ చేసి ఆడియో కావాలి కాబట్టి ఆడియో మీద క్లిక్ చేసి ఆడియో వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో ఆడియో అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా ఆడియో అయితే సెలెక్ట్ చేసుకున్నాక అండ్ ఆ తర్వాత ఇంకొకటి మొత్తం నేను ఇందులో యూజ్ చేసే బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్, ఓవర్లే వీడియోస్, ఫాంట్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అదే ప్లస్ గుర్తు మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి దీన్ని అయితే రొటేషన్ చేసుకోండి, ఒక 90 degrees రొటేట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత అదే ఇమేజ్ క్లిక్ చేసుకొని టాప్ రైట్లో వచ్చేసి ఒక 3 డాట్స్ ఉంటుంది, 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత ఆ ఇమేజ్ క్లిక్ చేసుకొని లాస్ట్ వరకు అయితే చేసుకోండి. అండ్ మనకు కావాల్సింది జస్ట్ ఒక 50 seconds వీడియో కాబట్టి 15 seconds అయితే నేను కట్ చేసుకుంటా 15 secondsకు. సో 15 secondsకు నేను కట్ చేసుకుంటున్నా. అండ్ ఆ తర్వాత ఇప్పుడు యాడ్ చేసుకున్న ఇమేజ్కు మనం అయితే ఒక ఎఫెక్ట్ అయితే ఇవ్వాలి. ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయగానే సెర్చ్ బార్లో బ్రైట్నెస్ కాన్స్ట్రక్ట్ అని ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది, ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. అండ్ స్టాండర్డ్ సెట్టింగ్ మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ బ్రైట్నెస్ అలాగే ఉంచి కాన్స్ట్రక్ట్ వచ్చేసి ఒక 30 పెట్టుకోండి, 30 పెట్టుకున్నా. అండ్ ఆ తర్వాత ఇప్పుడు టెస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అదే ప్లస్ గుర్తు మీద క్లిక్ చేసి ఇక్కడ టెస్ట్ మీద అయితే క్లిక్ చేసుకొని నా నేమ్ అయితే ఇప్పుడు చేస్తున్నాను. సో ఎం వచ్చేసి ఎం చేస్తా. అండ్ ఆ తర్వాత సైజ్ అయితే ఒక 64 అలా పెట్టుకున్నా. అండ్ ఆ తర్వాత దీన్ని అయితే సెంటర్లో అయితే ఇలా పెట్టుకున్నా. అండ్ ఫాంట్ కూడా ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ ఫాంట్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లోనే ఇచ్చేసా. అండ్ దీన్ని వచ్చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి జూమ్లోకి వెళ్ళి ఈ విధంగా అయితే జూమ్ చేసుకోండి. ఈ విధంగా జూమ్ చేసుకొని ఇలా సైడ్కి అయితే జరుపుకోండి, అండ్ ఆ తర్వాత ఈ టెస్ట్ వచ్చేసి లాస్ట్ వరకు అయితే ఒక 7 seconds వరకు అయితే జరుపుకోండి. అండ్ ఆ తర్వాత ఇదే టెస్ట్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఒక ఆప్షన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఇక్కడ ఉన్నాయి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ లాస్ట్ ఆప్షన్ దీన్ని క్లిక్ చేసి సెలెక్ట్ మీడియా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి ఇంకో ఇమేజ్ అయితే నేను బ్యాక్గ్రౌండ్లో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ ఇమేజ్ అయితే క్లిక్ చేసుకొని ప్లస్ గుర్తు మీద అయితే క్లిక్ చేయండి, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేసి దీనికైతే ఒక ఎఫెక్ట్ అయితే ఇవ్వాలి. సో దాని మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ మీద వెళ్ళి యాడ్ ఎఫెక్ట్కి వెళ్ళి సెర్చ్ బార్లో లాంగ్ షాడో అని ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో ఎఫెక్ట్ అయితే స్టాండర్డ్ సెట్టింగ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సైజ్ వచ్చేసి ఒక 0.70 పెట్టుకోండి, 0.70 పెట్టుకోండి. అండ్ ఆల్ఫా వచ్చేసి 100 అయితే పెట్టుకోండి, 100% అయితే పెట్టుకోండి. అండ్ ఆ తర్వాత ఇంకో ఎఫెక్ట్ అయితే ఇవ్వాలి. సో దాన్నే క్లిక్ చేసి అండ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ మీదకి వెళ్ళి సెర్చ్ బార్లో ఫ్లిప్ లేయర్ అని ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది, ఫ్లిప్ లేయర్ మీద క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ అదే సెట్టింగ్ మీదకి వెళ్ళి యాంగిల్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. అండ్ ఒక 5 సో ఈ విధంగా 5 seconds దగ్గర ఈ విధంగా వచ్చాక ఇంకో కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయండి. అండ్ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చేసి 90 degrees యాంగిల్ వచ్చేసి 90 degrees అయితే పెట్టుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా 90 degrees అయితే పెట్టుకోండి. నేనైతే 90 degrees అయితే పెట్టుకుంటా. అండ్ ఆ తర్వాత దీనినే ఇక్కడ వచ్చేసి వీటిని అయితే ఈ విధంగా కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఈ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న చూడు, దీన్ని క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, డూప్లికేట్ చేయండి. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ లెటర్ వచ్చేసి
నా నేమ్లో ఎం తర్వాత ఏ వస్తుంది కాబట్టి ఏ అయితే సెలెక్ట్ చేసుకొని టిక్ చేసి దాన్ని వచ్చేసి సైడ్కి జరుపుకోండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఈ విధంగా అయితే పెట్టుకోండి. అండ్ ఆ తర్వాత అదే మరి సెకండ్ ఏని వచ్చేసి ఇందులోకి వెళ్ళి డూప్లికేట్ లేయర్ చేసుకోండి. ఆ తర్వాత ఎంఏ నెక్స్ట్ లెటర్ వచ్చేసి నాది డి కాబట్టి డి అయితే సెలెక్ట్ చేసుకున్నా. అండ్ దీనిని వచ్చి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి డి అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత మరి దాన్ని క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ చేసుకొని మరి ఆ తర్వాత నెక్స్ట్ లెటర్ వచ్చేసి నాది హెచ్ కాబట్టి హెచ్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. అండ్ ఆ తర్వాత అదే హెచ్ని మరి డూప్లికేట్ లేయర్ చేసుకొని నెక్స్ట్ లెటర్ వచ్చేసి యూ కాబట్టి సో ఈ విధంగా వచ్చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఈ విధంగా సైడ్కి జరుపుకున్నా. మధు. ఓకే, ఇప్పుడు ఈ నేమ్ వచ్చేసి కరెక్ట్గా మిడిల్లో లేదు కాబట్టి సో ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి ఈ విధంగా 4 లెటర్ నావి MADH మొత్తం 5 లెటర్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఈ విధంగా అయితే సెంటర్కి తీసుకొచ్చి ఇలా జూమ్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు చూడండి, సో ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లస్ గుర్తు మీద క్లిక్ చేసుకొని ఇంకో మీడియా మీద క్లిక్ చేసుకొని నేనైతే ఒక ఓవర్లే వీడియో ఇచ్చా. ఆ వీడియో వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. వీడియో వచ్చేసి సో ఈ విధంగా ఉంటుంది వీడియో. ఆ వీడియో వచ్చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి లైటన్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. స్క్రీన్ చేసుకున్నాక ఆ వీడియో మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఈ విధంగా జూమ్ తగ్గించుకొని ఆ తర్వాత దీన్ని వచ్చేసి ఇలా నేమ్ లాస్ట్ లెటర్స్ సో ఆ విధంగా పెట్టుకొని దాన్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా సో అడ్జస్ట్ చేసుకున్నాక సో వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మరీ వస్తా. బాయ్.